Hello all, welcome back to my channel Sandhya Kitchen and Tips. ఇవాళ ఒక మంచి స్నాక్ చూపించబోతున్నాను. చపాతీ స్వీట్ కార్న్ ఆలూ ప్యాకెట్స్. దీనికి ముందుగా గోధుమ పిండి తీసుకోవాలి, ఒక 1.5 కప్పు మిక్సింగ్ బౌల్లో. అలాగే ఇందులో సాల్ట్ కూడా వేసుకోవాలి, ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా మనకు డౌ అనేది రెడీ అయిపోయింది. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మనం లిడ్ క్లోజ్ చేసి పెట్టేసి ఒక 20 మినిట్స్ దాకా వదిలేసేయాలి. అప్పుడే మనకు సాఫ్ట్గా వస్తుంది. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు అందులో పసుపు ఇంకా సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ వేసుకోనంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో క్యారెట్ కొంచెం తురిమి పెట్టుకొని వేసుకోవాలి, సన్నగా తురమాలి. ఇది కూడా ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇది తొందరగా ఫ్రై అయిపోతుంది. అలాగే మనం మెయిన్ దీనిలో స్వీట్ కార్న్ వేస్తున్నాము. ఇది కూడా 3/4 కప్ దాకా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా మిక్స్ ఆల్రెడీ బాయిల్ చేసినవి స్వీట్ కార్న్, సో తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. చిల్లీ పౌడర్, కారం, ధనియాల పొడి అన్నీ 1/2 టేబుల్ స్పూన్, ఇంకా చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను, లేకపోతే కారమే వేసుకోవచ్చు. అలాగే చాట్ మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్. ఇవంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా అలా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఆలు మనం మ్యాష్ చేసి పెట్టుకోవాలి, ఒక 1 కప్ వేసుకోవాలి. ఇందులో బైండింగ్ లాగాను ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. స్టఫింగ్ అనేది మనకు రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసేయాలి. 20 మినిట్స్ తర్వాత మనం ఆ పిండిని ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని పెట్టుకోవాలి. సేమ్ మనం చపాతీ ఎలా అయితే రుద్దుకుంటామో సేమ్ అదేలాగానే చేసుకోవాలి. కాకపోతే దీన్ని కొంచెం బాగా పల్స్గా చేసుకోవాలి, ఎందుకంటే ఫోల్డ్ చేస్తాం కాబట్టి కొంచెం థిన్గా ఉండాలి. అలాగే ఇప్పుడు 1 కప్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ మనం ఇందాక చపాతీ రెడీ చేసుకున్నాం కదా, అందులో స్టఫింగ్ అంతా పెట్టేసుకోవాలి. ఇలా అంతా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కవర్ చేసుకోండి. కవర్ చేసుకొని ఒకవైపు ఈ మైదాని మనం మొత్తం అప్లై చేసుకోవాలి, ఇంకొక సైడ్ దీనిపైన పెట్టేసుకోవాలి, అంటే మనం సీల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా సేమ్ ఇదేలాగా ఇంకా కొంచెం మైదా సేమ్ అదేలాగా వేసుకొని మిడిల్లో ఇప్పుడు ఈ 2 సైడ్స్ కూడా కవర్ చేసేసేయాలి. ఇలా అన్నీ చేసుకోవాలి మనం, ఈజీగా ఉంటుంది. మీకు ఎన్ని కావాలంటే అన్ని ప్యాకెట్స్ రెడీ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో ఆయిల్ కానీ గీ కానీ ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. నేను ఆయిల్ 1 టేబుల్ స్పూన్, గీ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఇప్పుడు ఈ ప్యాకెట్స్ని ఇందులో పెట్టేసేయాలి. మనం మీడియం ఫ్లేమ్లోనే ఇది కుక్ చేసుకోవాలి, ఎందుకంటే చపాతీ మనం ఫోల్డ్ చేసాం కాబట్టి లోపలంతా బాగా ఈవెన్గా కుక్ అవ్వాలి. చూడండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, 2 వైపులా ఇలా బాగా కాల్చుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు మనకు ఆలూ స్వీట్ కార్న్ ప్యాకెట్స్ రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది, అలాగే హెల్దీ కూడా. ఇది మనం డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి బాగుంటుంది. నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.